వస్తుందని అనుకోలేదు. అయితే మా యొక్క అమ్మగారు మహిమలో చేర్చబడతా వచ్చారు. అయితే మా అమ్మగారి యొక్క లోకంలో అంటే మా అమ్మ గారు, మా యొక్క తాతయ్య గారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో సేవ పరిచయం చేస్తూ వచ్చారు. అయితే ఆ ఒక సేవ పరిచయం వల్ల ఇక్కడ అనేకులు కూడా ఇక్కడ ఆత్మికమైన మేళ్ళు, ఆత్మికమైన దీవెనలు కూడా ఇక్కడ పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క మా యొక్క అమ్మమ్మ గారు నా కోసం కూడా ఎంతో ప్రార్థిస్తూ వచ్చేవారు. అంటే నా యొక్క ఎగ్జామ్స్ విషయమై కావచ్చు, లేకపోతే ఇంకా వేరే విషయంలోనే కావచ్చు. అయితే నా కొరకు ఎంతో ప్రార్థించేవారుగా ఉండేవారు. అయితే ఈరోజు దేవుడు తనకు మహిమలో పిలుచుకుంటూ వచ్చాడు. కానీ అయితే ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా, ఎవరు వదిలేసినా కూడా ఈ లోకంలో దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టాడు. అందుకనే మనము పాఠశాల 5లో కూడా మనము పాడుతూ వచ్చాం. ఆకాశమందు నీకుండవా నేను దేనికి భయపడడానికి కూడా మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా మనము ఈ యొక్క పాటలు పాడుతూ వచ్చాం. అయితే దేవుడు ఇక మా యొక్క జీవితంలో కూడా ఇంకా దేవుడు అన్ని విషయాలు మాకు సహాయపడుతున్నట్లు, మా యొక్క అన్ని ఫ్యామిలీస్ కూడా ఆదరించబడినట్లు మీరందరూ కూడా మా కోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క కొద్ది మాటలతో ముగిస్తున్నాను.